ఈ రోజు మహనీయుడు మానవత్వానికి సమానత్వానికి ప్రతీక అయిన జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా చీరాల గడియార స్తంభం దగ్గర జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాల్కొండయ్య గారు మరియు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు అభిమానులు కార్యకర్తలు. జ్యోతిరావు పూలే గారి సమాజ సేవ, విద్యలో నూతన మార్పులు మరియు అణగారిన వర్గాల కోసం చేసిన పోరాటాలు భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తాయి. ఈ సందర్భంగా ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే సంకల్పాన్ని వ్యక్తం చేశారు. అంతా సమానమవ్వాలి, సమాజం సమతా మార్గంలో నడవాలి అనే పూలే గారి ఆశయాలను అందరం పాటిద్దాం. పూలే గారు 1827 ఏప్రిల్ 11న మహారాష్ట్రలోని పూణేలో జన్మించడం జరిగింది. అలాగే వీరి యొక్క మరణం 1890 నవంబర్ 28న ఈయన మరణించడం జరిగింది. దాదాపు 63 సంవత్సరాలే ఈయన బతకడం జరిగింది. అయితే ఈయన కాలమందు అనేక సంఘ సంస్కరణలు తీసుకురావడం జరిగింది. అలాగే భారతదేశంలోనే వీరికి గొప్ప సంఘ సంస్కరణవేత్తగా పేరు తెచ్చుకున్నారు. ఈయన భార్యను కూడా చదివించి ఆమెను కూడా ఒక టీచర్గా చేసి అనేక మంది మహిళల కోసం ఆయన కష్టపడటం జరిగింది. ఆమె కూడా వీరితో పాటు సేవ చేయడం జరిగింది. ఇలాంటి వ్యక్తులు ఈ దేశంలోనూ ఈ రాష్ట్రంలోనూ బడుగు బలహీన వర్గాలకు ఒక ఆదర్శం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇలాంటి గొప్ప వ్యక్తిని గుర్తు చేసుకోవడం కూడా ఈ బలహీన వర్గాలకి అవసరం ఉందని చెప్పి కూడా చెప్తున్నాను. దాదాపు 1827లో పుట్టిన ఈయన ఇప్పటికీ కూడా అందరితో పూజించబడుతున్నాడంటే ఈయన 63 ఏళ్ళే బతికినా చాలా గొప్పగా ప్రజలందరితో కూడా గౌరవించబడ్డాడు. ప్రతి మనిషి కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే తనకిచ్చినటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి కొద్ది భాగాన్ని ఆ టయాన్ని సద్వినియోగపరుచుకోవాలి. సమాజ సేవ కోసం పనిచేసినట్టుగా కానైతే ఖచ్చితంగా గుర్తింపు పొందుతారు. అటువంటి కీర్తి ప్రతిష్టలే ప్రతి మానవుడికి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి మనిషి కూడా గుర్తుపెట్టుకొని వారి కాలం ముందు ఏం జరిగింది, అస్పృశ్యత, అంటరానితనం, అలాగే అనేక రకాలుగా ఆనాడు సతీ సహగమనం, అలాగే ఇండిపెండెంట్ రావడం కోసం భారతదేశం కోసం కొన్ని మొట్టమొదట అడుగులు పడ్డటువంటి రోజులు ఇవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ మొత్తం నాయకులందరూ కూడా ఇక్కడ రావడం, పెద్ద ఎత్తున వారికి పూలమాలలు అర్పించుకొని వారిని మననం చేసుకోవడం గొప్ప విషయంగా చీరాల నుంచి నేను భావిస్తానని చెప్పేసి మీకు తెలియజేసుకుంటాను. గుంటూరు లక్ష్మణ్ పెద్దనాది కదా. గట్టిగా దిగ
చాలా ఉపయోగపడింది.